హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికి అయితే మనం అందరం అనుకున్నట్టుగా ఏంటి నీట్గా ఉన్నాడు అనుకుంటున్నారా? మంచిగా ఫైనల్ దగ్గరకు వస్తున్నాం కదా, కొంచెం నీట్గా ఉందామని షేవింగ్ గడ్డము అవన్నీ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇక ఫైనల్కి వచ్చేసాము, ఫైనల్ వీక్కి వచ్చేసాము. సో 5 ఫైనలిస్టులు మనకు తెలిసిపోయింది. అందరం అనుకున్నట్టుగానే విష్ణుప్రియ వెళ్ళిపోయింది. బట్ ఈ విష్ణుప్రియ పోయేటప్పుడు సర్వే జన సుఖినో భవంతు అని చెప్తుంది ఎప్పటికీ. సో అందరం సుఖంగా ఉండడం మంచిదే, కోరుకోవడం వ్యక్తి మంచిదే, కానీ ఆట తీరే బాగలేదు అన్నట్టు మాత్రమే. అదేంటంటే ఒక పర్సన్కు వెంట పడుతూ ఆయన గేమ్ నాశనం చేస్తూ ఈమె గేమ్ కూడా నాశనం చేసుకుంది అని చెప్పేసి ఒక చిన్న బాధే తప్ప, కానీ విష్ణు మీద పర్సనల్గా మనకి ఎటువంటి గ్రడ్జ్ కానీ కోపాలు కానీ లేవు. ఎందుకంటే తను యాంకరింగ్ చేసినప్పుడు కూడా మనం చాలా యాంకరింగ్ దాంట్లో చూసాము. కానీ బట్ ఏంటంటే గేమ్గా ఆడకుండా ఏదో వచ్చి హాలిడే ట్రిప్గా ఉన్నట్టుగా ఉన్నది కాబట్టి కొంచెం మనకేంటంటే డిసప్పాయింట్మెంట్ అనిపించింది. కానీ సో పర్సన్గా మాత్రం చాలా నైస్ పర్సన్. ఎందుకంటే తనకు ఒకవేళ ప్రైజ్ మనీ వచ్చేది ఉంటే హౌస్ మేట్స్కు ఒక్కొక్కరికి గోల్డ్ రింగ్లు, సిల్వర్ రింగ్లు, తర్వాత ప్లాటినం రింగ్లు, తర్వాత ఇంకేంటి అవి డైమండ్స్, గంగవ్వకు 10 లక్షలు, ఇట్లా మొత్తం 75% పనిచేసి ఒక 25% తన కోసం ఉంచుకుంటా అని చెప్పింది. చూసావా? ఆ పెద్ద మనసుకు మాత్రం చాలా మెచ్చుకోవాలి. ఇక నెక్స్ట్ మనం వచ్చేది ఉంటే ఒక్కొక్కరిగా ఇప్పుడు ఏంటంటే ప్రైజ్ మనీ వస్తే ఒక్కొక్కరు ఏం చేస్తారు అని అన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే అవినాష్ చేతికి వచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్య కూతురుకు పెళ్లి చేస్తానని చెప్పాడు. ఒక ఆడపిల్లకు పెళ్లి చేయడం అంటే సాధారణ విషయం కాదు. సో అది సరిపోతుంది. కానీ రోహిణికి ఏదో మాట ఇచ్చాడు కదా అని చెప్పేసి అడిగినప్పుడు అది చూస్తాను అని చెప్పాడు. సో అది ప్రైజ్ మనీ వస్తే కదా, సో పక్కకు పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అప్పులను తీర్చేస్తూ ఉంటుంది. నిజంగా కూడా చాలా మంచి హృదయం. తల్లిదండ్రులకి ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తూనే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి నబిల్కి వచ్చేస్తే ఒక సినిమా తీస్తాను, ఎందుకంటే వెబ్ సిరీస్ మధ్యలో ఆగిపోయింది పైసలు లేకుండా. సో పైసలు వస్తే నేను వెబ్ సిరీస్ తీస్తానని చెప్పేసి విష్ణు హౌస్ మేట్స్కి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అందరికి ఇచ్చేస్తున్నానని చెప్పేసి నిఖిల్ కూడా అప్పులు ఉన్నాయట. ఇప్పటిదాకా వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళ బ్రదర్స్కి మాత్రమే స్పెండ్ చేశాడు. కాకపోతే ఇప్పుడు పేరెంట్స్ కూడా స్పెండ్ చేయాలి అంటే అప్పులు ఉన్నాయి, కొన్ని అప్పులు కూడా కట్టుకోవాలని చెప్పేసి. తర్వాత ఇక గౌతమ్ వచ్చేసి గంగవ్వకు 10 లక్షలు ఇస్తాను అని మిగతా వాళ్ళకు కొన్ని ఒక్కొక్కటి పనిచేస్తున్నానని చెప్పేసి. ఏదైతే మనకు గంగవ్వకు మాత్రం ఎవరికి వచ్చా కానీ గంగవ్వకు వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గంగవ్వకు ఎక్కడ చూసినా తన కింద పడ్డా పైన పడ్డా కానీ గంగవ్వకు మాత్రం చాలా బాగుంది. ఎన్నిసార్లు సీజన్లోకి వస్తే అన్నిసార్లు ఏదో ఒక ప్రాఫిట్ అయితే వచ్చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఇక మనకు నెక్స్ట్ ఏంటంటే యాక్టివిటీ రూమ్లోకి పంపించేసిన తర్వాత అవినాష్ గురించి, ఎందుకంటే అక్కడ ఏంటంటే జీనీ ఉన్నాడు. జీనీ లోపలికి కెమికల్స్ వేస్తే జీనీ తిరిగిపోతాడు. సో ఒక్కొక్కరిని కెమికల్స్ వేస్తూ ఏంటంటే ఇప్పటిదాకా మనకున్నది ఎవరు సేఫా అన్సేఫా కాదు. ఇప్పుడు ఏంటంటే ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ ఆల్రెడీ అవినాష్ అయ్యాడు కాబట్టి అవినాష్ తప్ప మిగతా వాళ్ళందరూ యాక్టివిటీ రూమ్లోకి వచ్చేసారు కాబట్టి. అయితే అవినాష్ మీద ఆ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు గౌతమ్ ఏంటంటే కొందరు ఓట్ల ద్వారా వస్తారు, కొందరు తమ శక్తితోటి అక్కడికి వస్తారు. సో డిజర్వ్ అని చెప్పేసి ఒక్కొక్కరు ఇంచుమించు అందరూ ఒకటే విధంగా అతడికి ఆ స్థానం దక్కాల్సిందే అని చెప్పేసి మాట్లాడారు. సో అది నైస్ అనిపించేసింది. నెక్స్ట్ మనకు వచ్చేసిందంటే ఇక సెకండ్ ఫైనలిస్ట్ వచ్చేసి ఎవరు అని చెప్తే కెమికల్ బాక్స్లో అందులో పోస్తే అక్కడ ఆ జీని వెనక్కి తిరిగితే ఫోటో వచ్చేసింది నిఖిల్ది. సో సెకండ్ ఫైనలిస్ట్ మనకు నిఖిల్ అని అయిపోయింది. తర్వాత ఇక పులి డ్యాన్సులు, గిలి డ్యాన్సులు, అవి ఇవి అని చెప్పేసి, బెల్లీ డ్యాన్సులు అని చెప్పేసి, మ్యూజిక్ ఒకటి, వచ్చిన పాట ఒకటి, చేసే డ్యాన్స్ ఒకటి, అసలు తల తోక ఏది అర్థం కాకుండా తకలాబికలం ఉంటే మాత్రం ఒక్కటి మాత్రం ఏంటంటే కుంటికాలతోనైనా కానీ కరెక్ట్గా ఆడేసి ఫస్ట్ 10 ర్యాంక్ వచ్చేసి
వాళ్ళు పొజిషన్ స్ట్రాంగ్ చేసుకున్నారు. ఎందుకు అంటే ఒంటికాల మీద తీసేసి ఏ విధమైన డ్యాన్స్, ఎటువంటి మ్యూజిక్ వస్తే అటువంటి దాని మీద మనం డ్యాన్స్ చేయొచ్చు కాబట్టి, సో వాళ్ళిద్దరు కలిసి కరెక్ట్గా చేశారు కాబట్టి నాకు వీళ్ళిద్దరికంటే నాకేంటంటే ప్రేరణను నిఖిల్ది చాలా బాగా నచ్చింది. స్లో మోషన్ డ్యాన్స్ నాకైతే నచ్చింది. ఎందుకంటే కరెక్ట్ అంత స్లో మూమెంట్లో కూడా ఫాస్ట్ మూమెంట్కు కరెక్ట్ స్లో మూమెంట్ ఇచ్చారు అని అనిపించింది. మరి ఎంతమందికి ఎవరి డ్యాన్స్ నచ్చిందో కింద కామెంట్ చేసేయండి. ఇక థర్డ్ ఫైనలిస్ట్ని ఏంటంటే గార్డెన్ ఏరియాలో వీళ్ళు ఉన్నారు కాబట్టి గార్డెన్ ఏరియాలో మొత్తం బెలూన్స్ అని కట్టున్నాయి. వాడికి ఏంటంటే టపటపట బెలూన్స్ అన్ని పేల్చేసి దీపావళి వచ్చిందేమో అనుకుంటే ఆ దీపావళి నుంచి మన గౌతమ్ ఫోటో వచ్చేసింది. నిజంగా కూడా చాలా బాగా అనిపించింది. ఏంటంటే గౌతమ్ ఫోటోను రివీల్ అయ్యే ముందు వాళ్ళన్నీ వెరైటీ గ్యాస్ ఏదో ఫైర్ గ్యాస్ అనుకుంటా. కాకపోతే ఏంటంటే నబిల్ మాత్రం మన గౌతమ్ ఫోటో మాత్రం ఇంత కూడా చెక్కు చేరలేదు. తర్వాత టీమ్ ఏ టీమ్ బి అని చెప్పేసి విడదీశారు. టీమ్ ఏలో వచ్చేసి ప్రేరణ అవినాష్ నబీల్ ఉన్నారు. టీమ్ బిలు మిగతా వాళ్ళు నిఖిల్ విష్ణు గౌతమ్లు ఉన్నారు. సో తర్వాత వీళ్ళ మధ్యలో చిన్న అది పోస్టర్ గేమ్ పెట్టేశారు. పోస్టర్ గేమ్ అంటే ఎవరిది బాడీ అని చెప్పేసి, తల లేని బాడీ ఎవరిది, ఆ తల ఎవరిది అని చెప్పేసి మొత్తానికైతే అక్కడ విష్ణుప్రియది టీం అయితే గెలిచింది. ఎందుకంటే చాలా కరెక్ట్గా ఎస్టిమేట్ చేశారు. కాకపోతే నిజాయితీకి మారు పేరే విష్ణుప్రియ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఇచ్చిన పాయింట్ను కూడా నాకు వద్దు తీసేసుకోండి అన్నది. కాకపోతే నిజానికి కూడా తను వెళ్ళిపోయేటప్పుడు కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది. కాబట్టి ఇక ఫోర్త్ ఫైనలిస్ట్ ఎవరు అని చెప్పేసి చూస్తే మన ప్రేరణ. ఎందుకంటే అక్కడ ఏంటి దాని కింద నిలబడి చేసేసి ఎవరు అని చెప్పేసి అక్కడ స్క్రీన్ మీద వేసేసారు. మొత్తానికైతే ప్రేరణ వచ్చేసింది. ఇక తర్వాత నెక్స్ట్ అందరికీ థ్యాంక్ యూ అని చెప్తే నువ్వు థ్యాంక్స్ అని చెప్పావు కదా, అయితే ఇప్పుడు థ్యాంక్స్ ఎవరు చెప్పాలి, సారీ ఎవరు చెప్పాలి చెప్పు అని చెప్పేసి విష్ణుప్రియతో స్టార్ట్ చేస్తే థ్యాంక్స్ వచ్చేసి సీతకు చెప్పింది. ఎందుకు అంటే తన ఆత్మకు శక్తి ఇచ్చిందట. సో ఆత్మకు శక్తి ఇచ్చేటంటే తనకు హృదయానికి కదా తనకు శక్తినివ్వడం అంటే మైండ్కి కదా శక్తినిచ్చేది. మరి ఇదేంటి ఆత్మకు శక్తినిచ్చుడు నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే సారీ రోహిణి. సో చాలాసార్లు చాలా విధాలుగా అవమానించింది కానీ తను లైట్గా తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి నబీల్ వచ్చేసి థ్యాంక్స్ మణికంఠ. నిజంగా కూడా మణికంఠ కనుక ఆ రోజు చాలా సపోర్టివ్గా ఉండేది. పాపం పోయాడు పిల్లగాడు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎట్లాగా అందరికి వస్తారు కాబట్టి సారీ ప్రేరణ. ఎందుకంటే తనతో ఉన్నా కానీ ఒక్కొక్కసారి నామినేషన్లో పెట్టాల్సిన విషయం కాకున్నా కానీ దాని గురించి మాట్లాడాను అని చెప్పేసి నామినేషన్ పాయింట్స్ లేకున్నా తన నామినేషన్ పెట్టాను అంటే ఆ విధంగా నామినేషన్లో పెట్టారు కాబట్టి అప్పుడప్పుడు కరెక్ట్గా స్ట్రాంగ్ పర్సన్ అయిపోయి ఈరోజు ఫైనలిస్ట్గా నిలబడ్డదేమో అని నా అనుమానం. ఇక తర్వాత నిఖిల్ థ్యాంక్స్ పృథ్వీ. ఎందుకంటే నన్నులాగా ప్రేమించిండు, ఎవరిలాగా ఇలా ఉండు అలా ఉండు సజెషన్స్ అయితే ఏది ఇవ్వకుండా నన్నులాగా ప్రేమించిండు కాబట్టి నేను అంటాడు. నిజంగా కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా బాగా ఉండేది నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి సారీ గౌతమ్. ఎందుకంటే తప్పు ఒప్పు తెలుసో తెలియకో ఖచ్చితంగా వర్డ్స్ మిస్ అయ్యాను. సో దాని గురించి ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే అని చెప్పేసి సారీ చెప్పేశాడు. తర్వాత అవినాష్ వచ్చేసి థ్యాంక్స్ నబిల్. ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చాడు కదా, సో దానికోసం. సారీ విష్ణుప్రియ. విష్ణుప్రియ ఎందుకు చెప్పాడు నాకైతే అర్థం కాలేదు. మొత్తానికైతే విష్ణుప్రియకైతే సారీ చెప్పేశాడు. తర్వాత చచ్చిపోయేదాకా నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటా అని చెప్పేసి ఒక మాట అయితే ఇచ్చేశాడు. తర్వాత గౌతమ్ 2.0 3.0 సారీ అండ్ థ్యాంక్స్ రెండు నిఖిల్కే ఇచ్చిండు. ఎందుకంటే తను ఏంటి పంచాయతీ పెట్టుకోవడం వల్ల తనంటే ఏంటి అనేది మొహం చూసిండేమో అనిపించింది. సారీ ఎందుకు చెప్పిందంటే మొన్న నోరు జారినందుకు. తర్వాత ప్రేరణ థ్యాంక్స్ నబిల్. ఎందుకంటే నా ఓవర్ థింకింగ్ను ఓవర్ టాక్ను తట్టుకున్న పర్సన్ బిగ్ బాస్ మొత్తంలో ఒకే ఒక్కడు నబిల్ అని. నిజంగా కూడా నా ప్రేరణ తట్టుకోవడం కష్టమే.
థ్యాంక్స్ వాళ్ళ ఫ్యామిలీకి ముందు చెప్పింది కదా. ఫ్యామిలీ అంటే వీళ్ళ అమ్మ వాళ్ళు కాదండి, వాళ్ళ భర్త వాళ్ళ ఇంటి వాళ్ళకు థ్యాంక్స్ చెప్పింది. నిజంగా కూడా అది చాలా మంచి అలవాటు. ఆమె నా హస్బెండ్కి అయితే చెప్పలేదు, కానీ అది తర్వాత విషయం. ఎందుకంటే హస్బెండ్స్కి ఏది చెప్పర్లేండి, మనమే అర్థం చేసుకోవాలి. ఎంతమంది ఇట్లా హస్బెండ్స్ మాత్రమే అర్థం చేసుకునేది, ఇంచుమించు 70-90% పీపుల్స్ ఖచ్చితంగా హస్బెండ్సే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో వైఫ్స్ అప్పుడప్పుడు తిక్క చేస్తారు, మనం పట్టించుకోవద్దు, పక్కకు పెడితే. ఎందుకంటే వింటున్నారు కాబట్టి. సారీ విష్ణుప్రియ అంటే ఈమె తిక్క పని ఏదో చేసి ఉంటుంది అది. తర్వాత అందరు కలిసేసి యాక్షన్ రూమ్కి పంపించేశారు. యాక్షన్ రూమ్లో ఏంటంటే ఇక యాక్షన్ రూమ్ అందరినీ కాదు, ఇప్పుడు మిగిలింది ఇద్దరే కాబట్టి నబీల్ అండ్ ఎవరు విష్ణుప్రియ. ఏంటంటే అక్కడ ఏదో క్రిస్టల్ బాల్ ఉంది, క్రిస్టల్ బాల్ మీద షేవ్ పెడితే ఎవరు టచ్ చేస్తే అక్కడ ఫిగర్ వచ్చేసింది. ఆ ఫిగర్ వచ్చేసి మన వరంగల్ పిల్లగాడు నబీల్ వచ్చేసింది. తర్వాత ఏంటంటే విష్ణుప్రియ ఎలిమినేషన్ అయిపోయింది. విష్ణుప్రియ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత తన స్టేజ్ మీదకి వచ్చినాక ఆల్ ప్లాంట్రీ అని చెప్పేసి అందరూ కొంచెం సంతోషంగా, అంటే ఆల్ ప్లాంట్రీస్ ఎలా ఉంటుంది, ప్లాంట్రీ అంటుంటారు కదా. సో అందుకోసమే ప్లానటరీ పెట్టేసేసి దానికంటే ప్లాంటరీ పెట్టేదానికంటే తన ముందు ఏవి పెట్టేశారు. సో ఏవి మాత్రం చాలా బాగుంది. కానీ అంటే తను బయటికి వెళ్ళేటప్పుడు తనకు ఎటువంటి బాధ అయితే లేదు, ఎందుకంటే ఒకటే వారం ఉంది కాబట్టి. మిగతా వాళ్ళు కూడా ఎక్కువగా ఏడ్చినట్టు లేదు. నెక్స్ట్ ఒకటే వారం కాబట్టి బయటికి వెళ్ళిపోయినాక కలుసుకుందామని చెప్పేసి మాట్లాడుకున్నట్టు అనిపించేసింది. నెక్స్ట్ ఏంది మనకేందంటే ట్రోఫీ అనికైతే సన్ అనుకుంటే, మిగతాది ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటే అవినాష్ గౌతమ్ నీ గురించి నేనేం తెలియదు కాబట్టి, అంటే ఇన్ని రోజులు గౌతమ్తో ప్రయాణం చేసింది, అతని ఆట చూసింది, ఆయన పొజిషన్ ఏంటో అర్థం కాలేదట, అందుకే 5th పొజిషన్లో పెట్టిందట. నేను ఇదే చెప్తున్నాను, ఫస్ట్ నుంచి గౌతమ్ ఆట చూడలేదు, నిఖిల్ ఆట చూడలేదు, కానీ నీ ఆట ఇప్పటిదాకా చూడలేదు అని చెప్పడం మాత్రం ఎంతవరకు కరెక్టో నాకు అది అర్థం కాదు. తర్వాత దాని తర్వాత మనకు అవినాష్ను 4th పొజిషన్లో, నబిల్ను 3rd పొజిషన్, ప్రేరణను మాత్రం గెలవాలని చెప్పేసి అనుకున్నది. అక్కడ 2 దిక్కుల అది గెలిచే పొజిషన్లో ఏంటంటే లేడీ గెలవాలి, ప్రేరణ గెలవాలి అన్నది. మరి నిఖిల్ని మాత్రం 1st పొజిషన్లో ఎందుకు పెట్టిందో నాకైతే అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమయ్యేది ఉంటే కింద కామెంట్ చేయండి. బట్ తను తెలిసి పెట్టిందో తెలియక పెట్టిందో 1st పొజిషన్లో నిఖిల్, లాస్ట్ పొజిషన్లో ఉన్న గౌతమ్, ఈ ఇద్దరిలో పోటీ అని చెప్పేసి నాకు అనిపించింది. 3rd పొజిషన్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రేరణ ఉంటుంది, మిగతాది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ, కాకపోతే అవినాష్ లాస్ట్కి వెళ్ళిపోతాడు అని నా ప్రిడిక్షన్ ఇంచుమించు అదే ఉంటుంది. 1st, 2nd మాత్రమే మనం నిర్ణయించుకోలేము. 3rd నుంచి అందరం కూడా 3rd, 4th కూడా సేమ్ నబిలా లేకపోతే మనకు ప్రేరణ, ఇదే ఉంటుంది. రేపటి నుంచి గేమ్స్ కూడా ఉంటాయి. ఇంతవరకు గేమ్స్ ఏంటంటే చాలా సీజన్లో మనకు ఏంటంటే లాస్ట్ వీక్ కొంచెం బోరింగ్గా ఉంటుంది, బట్ ఈ వారమే మనకు కొంచెం బోరింగ్ అనిపించేసింది. బట్ లాస్ట్ వీక్లో కొన్ని గేమ్స్ పెట్టరో లేకపోతే ఇంకేమైనా వస్తారో, సెలబ్రిటీస్ వస్తుంటుంటారు కదా. సో సెలబ్రిటీస్ వచ్చేసి వాళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్ చేయడం, లాస్ట్ రోజు మనకు అందరు సెలబ్రిటీస్ వచ్చేసి ఒక్కొక్కరిని తీసుకొని పోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో బీ రెడీ టు నెక్స్ట్ వీక్ మన లాస్ట్ వీడియో ఉంటుంది. అంటే నెక్స్ట్ వీక్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ సండే వరకు మనకు ఎవరు అనేది తెలిసిపోతుంది. సండే వరకు మనం కూడా చూడాల్సిన, శుక్రవారం రోజే మనకు తెలిసిపోతుంది ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు అని చెప్పేసి. రోజు కూడా కొంచెం ఓటింగ్ కూడా మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఈరోజు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.